హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఊరు వెళ్తున్నామని అత్తయ్య కారాలు అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే మినపప్పు అయితే వేయిస్తుంది. ఇలా వేయించిన తర్వాత కొంచెం వాటర్ పోసి అవి ఉడకబెట్టాలంట. ఇలా వాటర్ పోసి మంచిగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి మిక్సీకి ఉడకబెట్టింది వేసి పేస్ట్లా చేసి అందులో వేయాలంటే ఈ ప్రాసెస్ నాకు తెలియదండి, ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా చేయడం. ఇదిగోండి, ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా మ్యాష్ అవ్వాలి. చూపిస్తున్నా కదా, అట్టు ఉండాలండి. ఇంకా మిక్సీ పట్టి అందులో వేసేసింది మా అత్తయ్య. కొంచెం పాలైతే వేసింది. తర్వాత అయితే వామ్ అయితే వేస్తుంది. బియ్యపిండి, ఇంకా మిక్సీ పట్టిన పేస్ట్లో కొంచెం వాటర్ అయితే వేసేసింది. వాటర్ వేసిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత కారం అయితే వేయాలండి. కారం మనం ఎంత స్పైసీ తింటామో అంత స్పైసీగా కారం ప్లస్ ఇంకా వాము కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మంచిగా ఇలాగా వామ్ అయితే యాడ్ చేయండి, స్మెల్ మంచిగా వస్తుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడైతే బియ్యపిండి అయితే యాడ్ చేయండి. బియ్యపిండి యాడ్ చేయండి మంచిగా. ఇంకా బియ్యపిండి అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మా అత్తయ్య అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసిందంట ఫ్లోలో, అందుకు బియ్యపిండి అలాగో ఉంది కదా అని మంచిగా అంతా కలిపేస్తుంది. మీకు ఏం రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. పప్పు చెక్కల రెసిపీ కూడా చేసింది, నేను వీడియో తీయడం మర్చిపోయానండి. ఇదొకటి వీడియో తీసాను కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలాగా మంచిగా అయితే కలుపుతూ ఉండాలి. వాటర్ ఎక్కువైనాయి కాబట్టి ఇంతసేపు పట్టింది. నార్మల్గా అయితే ఇంత అవసరం లేదండి, మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే ఇంత ఇబ్బంది ఉండదు. మంచిగా ఇలాగా మిక్స్ అయితే చేయండి. ఆ తర్వాత ఇంకా జంతికల గొట్టం మనం ఏది తీసుకుంటే అందులో అయితే మంచిగా వేసి మనకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఏ షేప్లో ఇష్టమో కామెంట్ చేయండి. కారపు చుట్టలా లేకపోతే నార్మల్గా మేము తీసుకున్న దానికైతే చాలా వచ్చాయండి బిళ్ళలు. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నాకు కౌంట్ అయితే గుర్తులేదు, అందుకని నేను కౌంట్ అయితే చెప్పడం లేదు. ఎంత పిండి వేసినా కలుపుతూ ఉంటే అసలు ఏంటో అంత అయిపోయిందండి. అందుకే జ్యూస్ వేసుకోండి వాటర్ వేసేటప్పుడు, లేకపోతే ఇలా ఇబ్బంది పడిపోతారు. మొత్తానికైతే ఇలా గట్టిగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టాము. ఏం ఆయిల్ యూస్ చేస్తున్నామంటే సఫోలో అండి. ఆల్రెడీ కొన్ని చేసేసింది, ఇప్పుడు కొంచెం చూపిస్తాయండి. మా అత్తయ్యకి అయితే ఇవి నచ్చలేదు, నాకైతే ఇవి నచ్చినాయి, అందుకని నేను ఇవి చేయమన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో షేప్ అయితే ట్రై చేస్తున్నారు.